కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడమే సముచితమని ఆయన పేర్కొన్నారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా విచారణ జరగాలనే కాళేశ్వరం కేసును సీబీఐకి ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అలాగే ఎన్డీఏసీ ఇతర ఏజెన్సీలు క్రిమినల్ చర్యలకు అర్హమైన అనేక లోపాలు అవకతవకలను గుర్తించినందువల్లే కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. మరి ఈ కేసు సీబీఐకి వెళ్తే ఏమవుతుంది? విచారణ వేగవంతమవుతుందా? గత ప్రభుత్వ పెద్దలకి శిక్ష పడుతుందా? సీబీఐ విచారణ వెనుక అసలు కారణాలు ఏంటి అనే చర్చలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. సీబీఐకి ఇవ్వడానికి కారణాలని సీఎం వివరిస్తూ ప్రాజెక్టులో అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ఏజెన్సీలు పాలుపంచుకున్నాయని, ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణం, ఫైనాన్సింగ్లు, వాస్కోప్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పిఎఫ్సి, ఆర్ఈసి వంటి ఆర్థిక సంస్థలు పాలుపంచుకున్నందున సీబీఐకి ఇవ్వడమే సముచితమని చెప్పారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో విధానపరమైన, ఆర్థికపరమైన అవకతవకలు జరిగాయని జస్టిస్ పీనాకి చంద్రఘోష్ కమిషన్ తేల్చినట్లు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇక ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం పూర్తి చేయడం జరిగిన సంఘటనలకు నాటి సీఎం కారణమని, బాధ్యులుగా విచారణ కమిషన్ పేర్కొందని అప్పటి నీటిపారుదల మంత్రి టి హరీష్ రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ని కారణంగా చెప్పింది. అప్పటి కేఐపీసీఎల్ అధ్యక్షులు, సాగునీటి ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్, అలాగే అధికారులు సి మురళీధరన్, బి హరిరామ్ ఇంకా పలువురు అధికారులు పేర్లని నివేదికలో ప్రస్తావించింది. ఇక మొదట ప్రాణహిత చేవెళ్ల సముచిత స్రవంతిగా 38,500 కోట్ల అంచనా ఉండగా కాళేశ్వరం ఖర్చు 2016 నాటికి 71,436 కోట్లకు పెరిగింది. 2022 మార్చి నాటికి 1,10,248 కోట్ల రూపాయలకు పెరిగింది. కావాలనే అంచనాలు పెంచి అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వం నివేదిక అంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజాధనం దుర్వినియోగం చేసే సాధనంగా గత ప్రభుత్వం ఉపయోగించుకుంది అని నివేదిక అంటుంది. ఇక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఇస్తూ తీర్మానం చేసింది. సీబీఐ ఈ విషయంలో ఎంటర్ అవుతుందా అనేది కీలకంగా మారింది. రేవంత్ బీజేపీతో కుమ్మక్కయ్యారని బీజేపీ అంటుంది. లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. బీజేపీ తెలంగాణలో 8 లోక్సభ సీట్లు గెలవడానికి బీఆర్ఎస్ కారణమని కాంగ్రెస్ అంటుంది. ఇక మోడీని పెద్దన్న అని రేవంత్ పేర్కొనడం వారి మధ్య బంధాన్ని తెలుపుతుంది అని బీఆర్ఎస్ అంటుంది. ఇలా ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య సంబంధాలు ఉన్నాయని, విలీనం వరకు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో ఈ కాళేశ్వరం వ్యవహారం కేంద్ర సంస్థ పరిధిలోకి వెళ్ళింది. దీనితో ఇది రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం విషయంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ పై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుంది అంటూ రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వ సంస్థకి రేవంత్ ఇచ్చారు. దీంతో సీబీఐ ఏం చెప్తుంది? విచారణ జరుపుతుందా? అవినీతి జరిగినట్టు నిరూపిస్తుందా? విచారణ ముందుకు సాగుతుందా? లేక కేవలం ఇది రాజకీయ ఆరోపణలకు మాత్రమే పరిమితమవుతుందా అనేది సమీప భవిష్యత్తులో తేలే అవకాశం ఉంది.